ఈనాడు అనేక మంది మేము క్రైస్తవ పండితులమని, మేము బైబిల్ పండితులమని, నిజమైన సువార్థికులమని ఎంతోమంది క్రైస్తవ సోదర సోదరీమణుల విశ్వాసముతోనూ వారి యొక్క అపార విలువైన నిత్య జీవంతోనూ ఆటలాడుకుంటున్నారు. అంతేకాకుండా ఇటు ముస్లిం సోదరులను, సత్యధర్మం ఇస్లాంని కించపరుస్తూ ఇరు వర్గాల మధ్య సత్సంబంధాలను దెబ్బకొట్టాలని, అసత్యపు సవాళ్లను విసురుతూ వారి కడుపును అగ్నితో నింపుకుంటున్నారు. మాట్లాడే కనీస సభ్యతా సంస్కారం లేని తమకు తాము గొప్ప స్పీకర్లుగా వర్ణించుకుంటున్న తండ్రి కొడుకులు పిడి సుందర్రావు గారు మరియు లాజరస్ ప్రసన్నబాబు గారి యొక్క కళ్ళు తెరిపించి వాస్తవాలను మీ అందరికీ తెలియచేయాలని యుఐఆర్సి యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ యొక్క ఈ చిరు ప్రయత్నాన్ని సృష్టికర్త అయిన అల్లాహ్ స్వీకరించాలని, మనందరం ఏకమై రుజుమార్గంపై నడిపే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆమీన్. పిడి సుందరరావు గారికి కానీ, లాజరస్ ప్రసన్నబాబుకు కానీ జవాబు ఇచ్చే బాధ్యత మాకు లేదు, జవాబు ఇచ్చే అవసరము మాకు లేదు. వారి బారిన పడి తమ విశ్వాసాలను, తమ పరలోక జీవితాన్ని నాశనము చేసుకుంటున్న ఎంతో మంది క్రైస్తవ సోదర సోదరిమణులని, ఎంతో మంది అమాయక క్రైస్తవ సోదర సోదరిమణులందరికీ వాస్తవాలను తెలియజేసిన బాధ్యత మాపై ఎంతైనా ఉంది. అందుకని ఈరోజు ఈ చిరు ప్రయత్నాన్ని మేము చేస్తున్నాము. ఇంకా విజేతలమని క్రైస్తవ సోదరులను మభ్యపెట్టే మీ ఆటలకు ఫుల్ స్టాప్ పెట్టే కాలం వచ్చేసింది. ఖబర్దార్. మీరన్నట్లు మీకు సత్తా ఉంటే, మీరన్నట్లు మీకు దమ్ముంటే, చేవ ఉంటే, మీరు తేడాగాళ్ళు మాడగాళ్ళు కాకపోతే, ఏ అంశంపై డిబేట్ జరగకపోయినా అహ్మద్ దీదాద్ గారితో డిబేట్ చేయకుండా జరగనటువంటి డిబేట్ ని జరిగినట్లు, ఓడించినట్లు, గెలిచినట్లు ప్రకటించుకున్నారు. అదే అంశం యేసు శిలువపై చనిపోయారా, అదే అంశంపై ఈరోజు యుఐఆర్సి పులి మా అధ్యక్షులు బ్రదర్ షఫీ గారు అదే అంశంపై మీతో డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు నోరు తెరిస్తే మా స్థాయికి ఎవరు లేరు, మా స్థాయికి ఎవరు లేదు. ఏమిటి మీ స్థాయి? ప్రపంచ వ్యాప్తంగా కానీ, ప్రపంచ స్థాయిలో కానీ, దేశ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, చివరకు తాలూకా స్థాయిలో కానీ ఒక్క డిబేట్ చేయనటువంటి మీరు ప్రపంచ మేధావులు, ప్రపంచ స్థాయి కలిగిన వారా? సిగ్గు లేదు? కనీస జ్ఞానం ఉన్నవాళ్ళు క్రైస్తవ సోదరులు ప్రశ్నించాలి ఈ విషయాన్ని. మేము ముస్లిం సోదరులను ప్రశ్నిస్తున్నాము. ఎక్కడా మీరు చేసినటువంటి ఒక్క రాష్ట్ర స్థాయి కానీ, ఒక్క దేశ స్థాయి కానీ డిబేట్ చూపించండి. వీళ్ళు డిబేట్ చేయరండి, వీళ్ళు డిబేట్ చేయరు. వీళ్ళు జయశాలులు కాదు, భయశాలులు అని ముస్లింలైన మేమే కాదు, అనేక మంది క్రైస్తవ సహోదరులు, క్రైస్తవ బోధకులు వీరు భయశాలులని గుర్తించడమే కాకుండా ప్రచారం కూడా చేస్తున్నారు. తాను జయశాలిని చెప్పుకునే ఒక భయశాలి ప్రకటించుకుంటూ ఉన్నాడు, ప్రచారం చేస్తున్నాడు. వాడు జయశాలి కాడు, యాక్చువల్గా భయశాలి. మేము 25 సంవత్సరాలు పిలిచినా మాతో ముఖాముఖి కూర్చొని మాట్లాడడానికి ముందుకు రావడం లేదు. కనుక వాడి పేరు జయశాలి కాదు, భయశాలి అని నోరారా మనసారా ప్రకటిస్తున్నాను. వారు ఎంత బల్లగుద్ది విషయాన్ని చెబుతున్నారంటే, 20 సంవత్సరాల నుంచి పిడి సుందరరావు గారిని పిలుస్తున్నాము, ₹1,00,000 ఇచ్చిన ఆయన రాడు. అంత కాన్ఫిడెన్స్ తో వీళ్ళ యొక్క పిరిగితనాన్ని వాళ్ళు పసిగట్టగలిగారు. ఆయన శిష్యులు ఎవరికైనా ఈ మాట కొంచెం పుండు మీద కారం జల్లినట్టుగా ఉంటే వెంటనే వెళ్లి మీ గురువును పట్టుకొని రండి. అతన్ని నా ముందు కూర్చోబెట్టిన వాడికి ఆన్ ద స్పాట్ నేను ₹1,00,000 ఇస్తాను. క్రైస్తవ సోదర సోదరిమణులు కూడా ఈ విషయాన్ని పసిగట్టగలిగితే ఎంత బాగుండును. చివరిగా మీకు నిజంగా మీరు నిజాయితీ పరులే అయితే స్థాయి గురించి మాట్లాడిన వారు
మీ మాటల్లోనే చూడండి వీళ్ళు స్థాయి గురించి, వీళ్ళ మాటల్లోనే చూడండి సోదరులారా స్థాయి గురించి వీళ్ళు ఏం చెప్పారు. ఒకప్పుడు హోలీ ఫీల్డ్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్, వాడిని కొట్టాలంటే గుంటూరు నుంచి వెళ్ళిపోతావు నువ్వు. నేను గుంటూరులో మంచి బాక్సింగ్ వీరుండండి, హోలీ ఫీల్డ్తో నేను తలపడతాను, టైసన్తో తలపడతానంటే ఎవడు రానివ్వడు, నేను ఆడి ఇంటి గుమ్మం వరకు కూడా రానివ్వడు. నిన్ను కొట్టుకురా, చాలా మంది కింద వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కొట్టుకొని ఓడించుకొని అప్పుడు రా నీ ప్రతిభ చూపించు. డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ ఛాంపియన్ కొట్టడానికి కనుక జైశాలి పిడి సుందరరావు గారు ఇంటర్నేషనల్ ఛాలెంజర్. ఆయనతో పోటీ పడాలంటే మమ్మల్ని దాటి రానా, మేమే నిన్ను తొక్కేస్తాం చిత్తు కింద, ఆయన వరకు అవసరం లేదు. విన్నారు కదా. ఇప్పుడు చూద్దాం పిడి సుందరరావు గారి స్థాయి ఏంటో. మా ప్రియ సోదరులు యుఐఆర్సి అధ్యక్షులు బ్రదర్ షఫీ గారి స్థాయి ఏంటో. వీళ్ళ కొలమానం ప్రకారమే, వీళ్ళు చెప్పినట్లే ఇప్పుడే మనం కొలుద్దాం. వాళ్ళు చెప్పినట్లుగా పిడి సుందరరావు గారి యొక్క ప్రపంచ స్థాయిలో కానీ, ఇంటర్నేషనల్ స్థాయిలో కానీ, దేశ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, తాలూకా స్థాయిలో కానీ, అంతవరకు ఎందుకు ఒక గల్లీ స్థాయిలో కూడా ఒక్క డిబేట్ కూడా వీళ్ళు చేయలేదు. ఒక్క డిబేట్ కూడా లేదు పిడి సుందరరావు గారిది. అదే విషయాన్ని బ్రదర్ షఫీ గారి గురించి మనము చూసినట్లయితే, బ్రదర్ షఫీ గారు ఆంధ్ర రాష్ట్రంలోను దేశంలోను తెలుగులో, ఉర్దూలో, హిందీలో, ఇంగ్లీష్లో 200కు పైగా బహిరంగ సభలు చేసి ఉన్నారు. ఎంతో మంది పాస్టర్లతో డైలాగ్ చర్చాగోష్ఠులు చేసి ఉన్నారు. ఎంతో మందితో డిబేట్ చేసి ఉన్నారు. అనేక అంశాలపై వేల మంది సమక్షంలో సువార్తను స్పష్టంగా అందించి ఉన్నారు. ఓపెన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తో పాటు సువార్తను అందించి ఉన్నారు. ముస్లిం, క్రైస్తవ, హిందూ సోదరుల మధ్య, అందరి మధ్య నిలబడి. మీరు కావాలంటే వారి క్లిప్పింగ్స్ ని చూడవచ్చు. యేసు అన్ని బోధనలో ఏ ఒక్కసారి కూడాను, తన జీవిత కాలంలో ఏ ఒక్కసారి కూడాను నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని ఒక్కసారి కూడా చెప్పలేదు. పూర్తి బైబిల్ పరిశీలించండి. బైబిల్లో నుండి యేసు బోధలు మొత్తం పరిశీలించండి. ఒక్కసారి కూడాను యేసు వారు నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని చెప్పలేదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వాక్యంలో దేవుడు అందరికంటే గొప్పవాడు అన్నారు. సోదరి మేడం యేసు అందరికంటే గొప్పవాడు అన్నారు. యేసు మాట వినాలి. యేసు మాట విన్నామా నిత్యజీవం. కానీ యేసు తన గురించి చాలా తెలుసా, దేవుడు నాకంటే గొప్పవాడు, యేసు కంటే గొప్పవాడు మరొకడు ఉన్నాడు. పాప పరిహారం ఏమిటి? రక్తమా? బైబిల్ ఎక్కడా బోధించలేదే, ఎక్కడ ఖురాన్లో చెప్పడం లేదే పాప పరిహారం కోసం రక్తం చిందాలి అన్న విషయం ఎక్కడ లేదు. ఇంటర్నెట్ లో యుఐఆర్సి దావా మీరు కొడితే మీకు వారి క్లిప్పింగ్స్ కనబడతాయి, వారి సిడీస్ కనబడతాయి. వాళ్ళ కొలమానం ప్రకారమే ముందు ఇద్దరి యొక్క బలాన్ని, ఇద్దరి యొక్క బ్యాక్గ్రౌండ్ ని మీ ముందు ఉంచాను. నేను చెబుతున్నాను ఇప్పుడు, మీ కొలమానం ప్రకారం మీరు బ్రదర్ షఫీ గారి యొక్క స్థాయికి నిలబడలేరు. అయినా కానీ అహ్మద్ దీదాద్ గారితో జరగకుండా ఆగిపోయినటువంటి ఆ డిబేట్ కి చేసే నిజమైన వారసులం మేమే కాబట్టి మీకు మరొక అవకాశం ఇస్తున్నాము. మీరు నిజాయితీ పరులే అయితే, నిజంగా దమ్మున్న వాళ్ళే అయితే, మీరు చెబుతున్నట్లు మీరు తేడాగాళ్ళు మాడగాళ్ళు కాకపోయినట్లయితే డిబేట్ కి సిద్ధం కండి. డిబేట్ కి సిద్ధమై డేట్ చెప్పండి.
ఈ రోజు నుండి నెల రోజుల్లోగా మీ నుండి సమాధానము రాకపోతే, మీ కొలమాన ప్రకారం ఏ విధంగా అయితే సమాధానం రాకపోతే ఓడిపోయినట్లు గెలిచినట్లు మీరు ప్రకటించుకుంటారో, మీ కులమానం ప్రకారం మీరు జయశాలులు కాదు, భయశాలులు, ఓడిపోయిన వారైపోతారు. ఇంతకాలం వరకు అసత్య ప్రేలాపనలతో పేటరేగిపోతున్నటువంటి మీ యొక్క మాటలకి సహనం వహించాము. కానీ అసత్యం పలికే వాళ్ళు పేటరేగిపోతుంటే, సత్యవంతులు మౌనం వహిస్తే అసత్యం రాజ్యం వెళుతుంది. అందుకనే ఎవరినో కించపరచాలనో ఎవరినో నొప్పించాలనో కాదు, వాస్తవాలను బయట పెట్టాలని ఈరోజు మేము ఈ ప్రయత్నం చేశాము. డిబేట్లు చేయలేక, ముస్లిం పండితులను ఎదుర్కోలేక, సభలలో ప్రసంగాల్లో రూముల్లో కూర్చుని నేను చేశాలి అని కుప్పిగంతులేయటం కాదు. యుఐఆర్సీ సింహం గర్జిస్తుంది. దమ్ముంటే, చేవ ఉంటే డిబేట్ కోసం సిద్ధం కండి. లేక బ్రదర్ షఫీ గారి ఈ సింహ గర్జనకు మీ గుండె గుబేలిమంటుందా? ముసలివాడినైపోయాను, రిటైర్ అయిపోయే కాలం, టెన్షన్ తీసుకుని గుండె ఎక్కడ ఫట్ అంటుందో అని భయపడుతున్నారా? చేత కాకపోతే అప్పుడు మీ పుత్రరత్నం లాజరస్ ప్రసన్న బాబుని సభ్యత సంస్కారం ఏ విధంగా అయితే బ్రదర్ షఫీ గారు సభ్యత కలిగి మాట్లాడతారో అలాగే సభ్యత సంస్కారం నేర్పించి అప్పుడు సిద్ధం చేయండి డిబేట్కి. వీటన్నిటి తర్వాత నెల రోజుల్లో సమాధానం రాకపోతే బ్రదర్ షఫీ గారు పాస్టర్ పిడి సుందరరావు గారిని ఓడించినట్లే. దీనికి మీరందరూ ఒప్పుకోవాల్సి వస్తుంది. ఖబర్దార్.